హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియోలో చూపించబోతున్న రెసిపీ హోటల్ స్టైల్ మైసూర్ బోండా. సో దానికంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఈ ప్రాసెస్లో మైసూర్ బొండాలు చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల సాఫ్ట్గా వస్తుందన్నమాట బోండా. సో వీటిని ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. కర్డ్లో షుగర్, సాల్ట్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 కప్పు మైదా పిండి అండ్ 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. సో మీరు కావాలంటే 2 కప్పుల మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇక్కడ మొత్తం మైదా పిండితో కాకుండా హాఫ్ మైదా పిండి, హాఫ్ గోధుమ పిండితోటి ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందులో మనం కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అయితే రావాలి. సో మనకి తెలిసిపోతుంది కదా బోండాలు వేసే కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో. సేమ్ అదే బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని ఒక నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. వేయించిన పల్లీలు కొన్ని అండ్ పుట్నాల పప్పు కొంచెం, ఎండు కొబ్బరి ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉంది. సో ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేసి ఫైన్గా పేస్ట్ చేసేసుకున్నాను. సో మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. చట్నీ కొంచెం థిక్గా కావాలంటే థిక్గా, లేదంటే కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసేసుకొని చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం టిఫిన్ ఏదైనా కానివ్వండి, ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేస్తే ఓ పని అయిపోతుంది కదా. సో అందుకే నేను ఇక్కడ చట్నీ ప్రిపేర్ చేసేసాను. దీనికి సింపుల్గా అయితే పోపు గింజలతో అయితే తాలింపు పెట్టేసుకొని పక్కన పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్ ఏదైనా కానివ్వండి ఈ రకంగా చట్నీ ప్రిపేర్ చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బోండాలు డీప్ ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం ఒక డీప్ ఫ్రై కడాయిని అయితే ఉంచుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ని బాగా వేడి కానివ్వాలి. సో ఆయిల్ మీడియం ఫ్లేమ్లో వేడి అవ్వద్దండి, హై ఫ్లేమ్లోనే ఫుల్గా ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం బోండాలు వేసేటప్పుడు మాత్రం మంటను మీడియంలో అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాటర్ చూపిస్తున్న విధంగా అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. నైట్ మొత్తం కూడా చక్కగా నానిపోయి ఉన్నాయి. కొంతమంది ఏంటంటే అప్పటికప్పుడు కూడా బ్యాటర్ని కలిపేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత వేస్తూ ఉంటారు. కానీ అలా వేస్తే ఏంటంటే కొంచెం బోండాలు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఆయిల్ మొత్తం కూడా మన మీద పడే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే ఎప్పుడు కూడా నైట్ పిండిని ఇలా నానబెట్టేసుకొని మార్నింగ్ బోండాలు వేసుకుంటున్నాను. సో చూసారు కదా, మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బోండాలను అయితే వేసుకోవచ్చు. సో మైసూర్ బోండాలు కాబట్టి కొంచెం పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే వేసేసుకున్నాను. మనం ఇందులో బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాం కదా, సో అదైతే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకు కొంచెం రౌండ్గా సాఫ్ట్గా వస్తాయి మైసూర్ బోండాలు అనేవి. సో మనం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇదైతే తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా బోండాలను అయితే వేసుకొని 2 వైపులా కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవద్దు. హై ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే పైన మొత్తం కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి అయితే అసలు ఉడకకుండా అంతే ఉండలుగా ఉండిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే మనం మీడియం ఫ్లేమ్లోనే మంటను ఉంచేసి అటు నుంచి ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇక్కడైతే కలర్ అయితే అద్దిరిపోయింది. సో మంచి కలర్ అయితే వచ్చేసింది. ఈ కలర్లో ఉన్నప్పుడు మనం బోండాలని బయటికి తీసేసుకోవచ్చు. సో సేమ్ అండి, మిగిలిన పిండి ఉంటే కూడా ఇలానే 2 ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. అండ్ కావాలంటే మనం పిండిని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మైసూర్ బోండాలు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఈజ్గా నేను చెప్పినట్టు వీడియోని ఫాలో అయిపోయి చేసేయండి. ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత బాగుంటుంది. ఇందులో మనం కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ని అయితే అస్సలు స్కిప్ చేయకండి. అయితే ఇంకెందుకు లేట్, ఈసారి ఇంట్లో ఈ బ్రేక్ఫాస్ట్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో రెసిపీని కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ ఏ చట్నీతో అయినా సర్వ్ చేసేసుకోవచ్చు. సో రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ, వైట్ చట్నీ. సో నేనైతే ఇక్కడ వైట్ చట్నీతో పాటు మా ఇంట్లో మునగాకు పౌడర్ ఉంది, దాంతో సర్వ్ చేసేసుకున్నాం. సో ఇంతేనండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొద్ది మందికి రీచ్ అవుతుంది. మరిన్ని మంచి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.